చలనచిత్రం. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొద్దిగా భిన్నంగా ఒక మంచి కథానికను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వింటారు కాదు, తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కథానాయకుడు ఎవరంటే చెప్పలేం, కథే నాయకుడు. పోనీ హీరోయిన్నో ఎబ్బే అందరూ అదో రకం పాత్రలు ఇచ్చి అవమానించిన మంజు భార్గవి, సలీం డ్యాన్సులు, చక్రవర్తి మ్యూజిక్కు అవేమీ లేవు. మరి ఏమున్నాయండి మీ సినిమాలో? శిశుర్వేత్తి పసురువేత్తి అంటూ మొదలైంది సుత్తి. గోదాట్లో పంచ తడుపుకుని ఆరేసుకుంటున్నాడో పెద్దాయన. తర్వాత అది చిరిగిపోయిందని చూపించారు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. ఎక్కడా డైలాగులు లేవేమిటి? ఎవరైనా ఏదైనా మాట్లాడితే కథ ఏమిటో తెలుస్తుందని కొంతసేపు చూశా. ఆ కొంతసేపు ఎంతసేపు అయిందో తెలియలేదు. పక్కన ఎవరున్నారో మర్చిపోయాను. 10-12 ఏళ్ల పిల్లాడి అభిరుచులు, అంతరంగాలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. అయినా నేను ఎందుకు అంతలా అతుక్కుపోయాను? నాకెందుకలా ఏడుపు వచ్చేస్తోంది? చక్రవర్తి, సలీము గుర్తుకు రాలేదేం? బొడ్డు మీద బొంగరాలు, నుదుటి మీద జుట్టు ఉంగరాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రాణం ఇందులో ఏం చూసింది? శిశుర్వేతి పసురువేతి అనేందుకు మొదలెట్టారో అప్పుడు అర్థమైంది. ఏ ధైర్యంతో విశ్వనాథుణ్ణి నమ్మారో తెలీదు. గోదావరొడ్డు, అన్నారం కొండ లొకేషన్లు, జనాలకి నోరు తిరగని పాటలు, సారీ గరి గప దప అంటూ వెరైటీ డ్యాన్సులు, ఏడిద వారికి చివరికి బూడిద మిగులుస్తాడేమో ఈ కాశీ విశ్వనాథుడు అని అనుకున్నారందరూ. నిరక్షరాస్యులు కూడా నిరాటంకంగా పాడేసుకునేవారు ఆ పాటలు. సంగీతం పాడితే పీక కోసేస్తామనేవాళ్ళు కూడా చెవి కోసుకునేంతలా ఎక్కేశాయి అందరికీ. మా ఊరు ఇవ్వలేదు, శంకరాభరణం 6 నెలల గాల్ట అంచేత నేను మీ పిన్ని రేపు ఈస్ట్కి మీ ఊరు వస్తున్నాము. సినిమా చూసి ఎల్లుండి జనతాకి వెళ్ళిపోతాం, టికెట్లు రప్పించు అంటూ ఉత్తరాలు రాసి మరీ ఊరెళ్ళి చూశారు శంకరాభరణాన్ని. సినిమా అనేది కళ అంటూ చెప్పే వనంలో కళనే సినిమాగా చూపించిన తులసి మొక్కలు నాగేశ్వరుడు, విశ్వనాథుడు. సంగీత సాహిత్యాలనే నాయకి నాయకులు అనుకున్న స్వాతి ముత్యాలు. గొంగళి పురుగుల వికారంగా ఉన్న కథల మధ్యలో సీతాకోక చిలుకని ఎగరేసిన అజయ్యుడు, ఏడిద నాయుడు. ఏదైనా సినిమాకి వెళితే సిగ్గుతో తలంచుకుని త్వరగా అయిపోతే బావుణ్ణు దేవుణ్ణి తలంచుకుని బ్రతుకుతున్న తెలుగు ప్రేక్షకుల్ని తలెత్తుకునేలా చేసిన ఆపద్బాంధవుడు ఇంకెవరు? వాన్ హ్యూసన్ అడ్వర్టైజ్మెంట్లో క్యాప్షన్ గుర్తుందా? అండర్లైన్ యువర్ ప్రెజెన్స్ అని. ఎందరో నిర్మాతలు, డబ్బున్నవాళ్ళు, డబ్బే ఉన్నవాళ్ళు, ఇలా చాలామందిలో తప్పనిసరిగా అండర్లైన్ చెయ్యదగ్గ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు. అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావులా నాకేంటి, ఆహా నాకేంటని అనుకునే మనిషి అయితే అన్ని కళాఖండాల్ని కలకండ ముక్కల్లా మనకు అందించేవాడే కాదు. విశ్వనాథుడు గణపతి అయితే నాగేశ్వరరావు దంతం. దాని సాయంతోనే మన తెలుగు సినిమాకి పూర్ణోదయమైంది. అన్నవరం గుర్తొచ్చినప్పుడల్లా సత్యనారాయణ ప్రసాదం రుచి, శంకరాభరణం తీసిన మీ అభిరుచి గుర్తొచ్చి తీరుతాయి. అరువు గొంతులు, దరువు సంగీతాలు, పరుగు పోయే డైలాగులతో మంచి సినిమా కోసం కరివెత్తి ఉన్నాం. జిలిబిలి పలుకుల కోసం, మిన్నెటి సూర్యుడు కోసం, చిన్నారి పొన్నారి కిట్టయ్యల కోసం,
లాలి పాటల కోసం, ఇంకా వెన్నెల్లు గోదారి అందం కోసం, కన్నులు కాయలు కాచిన మేమంతా బ్రోచేవారెవరురా అంటూ ఎదురు చూస్తున్నాం. చాలా అద్భుతంగా శంకరాభరణం సినిమా గురించి మనకి ఇక్కడ తెలియజేశారు. మన కళ్ళ ముందు శంకరాభరణం సినిమాని ఆవిష్కరించిన ఆ రచయిత ఎవరో కానీ మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి సినిమాలతో మన తెలుగు చలన చిత్రసీమ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ ఎంతో ఆతృతతో ఇటువంటి సినిమాలు ఇంకా వస్తాయేమో వస్తే చూడొచ్చేమో అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి నిర్మాతలు ఇలా ఆలోచించి మంచి మంచి సినిమాలను కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి వినిపించండి వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మన కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.